హరి ఓం. మనం కొబ్బరికాయని పూర్ణ ఫలంగా భావించి సమస్త పూజా కార్యక్రమాల యందు కూడా భగవన్ నివేదనకై వినియోగిస్తూ ఉంటాం. దీనిని సంస్కృతంలో నారికేళము అని పిలుస్తారు. ఈ నారికేళము యందు దాగి ఉన్నటువంటి తత్వాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. కొబ్బరికాయను పరిశీలిస్తే పైన ఉన్నటువంటి పీచు అజ్ఞానానికి సంకేతం. అటువంటి అజ్ఞానాన్ని ఆధ్యాత్మిక కర్మ అనేటటువంటి గడ్డపార చేత ఛేదించాలి. తదుపరి కనపడే పెంకు అహంకారానికి సంకేతం. అది భక్తి అనేటటువంటి రాయి చేత భేదించాలి. ఈ పెంకుని పగలగొట్టడానికంటే ముందు కొంత పీచుని వెనక వైపు ఉంచి పగలగొడతారు. దాని అర్థం ఏమిటంటే, ఈ అహంకారం అనే పెంకు పగిలితే గాని మనకున్నటువంటి అజ్ఞానం అనే పీచు పూర్తిగా తొలగిపోదు అని భావం. అది తొలగిపోతే ఆ అజ్ఞానం వెనక ఉన్న 3 నేత్రములు మనకు కనబడతాయి. అంటే జ్ఞాననేత్రం అనేటటువంటి 3వ నేత్రం కూడా అది తెరుచుకుంటుంది అని అక్కడ భావించాలి. ఇక అహంకారం అనే పెంకు పగిలిన తర్వాత జ్ఞాననేత్రం తెరుచుకున్న పిమ్మట భగవద్ దర్శనం అనే కొబ్బరి, ఆనందం అనేటటువంటి నీళ్లు మనకు లభిస్తాయి. ఇది ఒక సంకేతం అయితే, ఇది ఒక తత్వాన్ని బోధించేటటువంటి విషయం అయితే, మరొక రకంగా కొబ్బరికాయ పూర్తిగా ఎండిన తరువాత అది పెంకు నుండి విడిపోతుంది. విడిపోయి పూర్తిగా కురుడిగా లోపల ఉంటుంది. దాన్ని సంసార బంధనం నుంచి విడిపోయినటువంటి జీవుడిలా భావించి భగవద్యజ్ఞమునందు పూర్ణాహుతిలో అటువంటి పూర్ణమైనటువంటి కురుడిని ఆహుతిగా సమర్పణ చేస్తారు. దాని అర్థము, సంసార బంధనం నుంచి విడిపోయినటువంటి జీవుడు తప్పక భగవత్ సాన్నిధ్యం లభిస్తుంది అని మనకి మహర్షులు చెప్పకనే ఈ యొక్క నారికేళం యందు ఇంత నిగూఢమైనటువంటి ఆధ్యాత్మిక చింతనని దాచి ఉంచి పూర్ణ ఫలంగా మనకి లోకానికి అందించారు. ఓం స్వస్తి.